నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి ప్రోబయాటిక్ రెసిపీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు కూడా రీసెంట్గానే నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఈ కోవిడ్ టైమ్స్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే క్యాబేజ్, ఫెర్మెంటెడ్ క్యాబేజ్ అండి. దీన్ని యాక్చువల్గా sauerkraut అంటారు. జర్మన్స్ యొక్క ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది. సో దీనిలో ఏంటంటే మనం మామూలు క్యాబేజ్ తినొచ్చు కదా, దాన్ని ఫెర్మెంట్ చేసి ఎందుకు తినాలి అంటే మామూలు క్యాబేజ్ కంటే, మామూలుగా మనం రెసిపీస్ చేసుకుని మామూలు కూరల్లో అట్లా వాడేదానికంటే కూడా ఫెర్మెంట్ చేసి తింటే దాని వాల్యూస్, దాని న్యూట్రియంట్స్ అన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా క్యాబేజ్లో ఏమేమి ఉంటాయంటే హై కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, హై వైటమిన్ సి అండ్ వైటమిన్ కే, ఇవన్నీ పుష్కలంగా ఉండే వెజిటబుల్. ప్లస్ లో క్యాలోరిఫిక్ వాల్యూ ఉందన్నమాట. అంటే మనము ఒక 100 grams క్యాబేజ్ తీసుకుంటున్నా కూడా మీకు 20 calories మించి పెద్దగా రావండి. లో క్యాలరీ డైట్ అనమాట. కానీ ఫెర్మెంట్ చేస్తే ఈ అంటే మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుందన్నమాట. క్యాబేజ్లో ఉండేటువంటి వైటమిన్స్ని, మినరల్స్ని బాగా అబ్జార్బ్ చేసుకునే ఇది పెరుగుతుంది. ఎందుకంటే క్యాబేజ్ని ఫెర్మెంట్ చేస్తే, ఫెర్మెంట్ చేయడానికి బ్యాక్టీరియా కావాలి కదా, ఏదైతే మనం పెరుగు తోడుకోవడానికి ఉపయోగపడుతుందో అదే బ్యాక్టీరియా క్యాబేజ్ లీవ్స్లో కూడా ఉంటుందండి. అదేం చేస్తుందంటే ఫెర్మెంట్ చేసినప్పుడు క్యాబేజ్లో ఉండే కార్బోహైడ్రేట్ని తింటూ మనకి మంచి మంచి వైటమిన్ వీటిని రిలీజ్ చేస్తుంది అనమాట. విటమిన్ B6 అని, ఫోలేట్స్ అని, ఇలాంటివన్నీ బాగా, ఫైబర్ కానీ అన్నీ మనకు బాగా అసిమిలేట్ అవుతాయి అన్నమాట మన డైట్లో. సో అందుకని బెస్ట్ ప్రోబయాటిక్ ఫుడ్ లాగా దీన్ని చెప్పొచ్చు. చెప్పాలంటే పెరుగు చాలా కాస్ట్లీ. ఆ లెక్కన మనం ఒక 20 రూపీస్ క్యాబేజ్ 1 కిలోతో మనము ఆల్మోస్ట్ 5 to 10 kgs ఆఫ్ కర్డ్లో ఎంత ఉంటాయో అన్ని న్యూట్రియంట్స్ మనకు వస్తాయి అన్నమాట. న్యూట్రియంట్స్, వైటమిన్స్ ఇవన్నీ. ఈ రెసిపీకి కావాల్సింది జస్ట్ రెండు కాంపోనెంట్స్ అండి. ఒకటి క్యాబేజీ, నెక్స్ట్ సాల్ట్. 10 minutesలో అయిపోయేటువంటి రెసిపీ. మీరు ఒక పికిల్ లాగా వాడచ్చు, కర్డ్లో కలుపుకొని తినొచ్చు, లేదంటే పరాఠాస్లో వేసుకోవచ్చు, బర్గర్స్లో వేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ మీద ఒక లేయర్ ఇది పెట్టుకొని తినొచ్చు. సో ఎనీ ఫామ్లో మీరు క్యాబేజ్ని ఒక 2-3 teaspoons డైలీ తింటే ఫెర్మెంటెడ్ దీన్ని బాగా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఎందుకు పెరుగుతుందంటే ఈ ఫెర్మెంటెడ్ క్యాబేజ్లో ఉండే లాక్టోబాసిల్లస్ గట్ ఫ్రెండ్లీ అనమాట. అంటే మీ మొత్తం జీర్ణాశయంలో అది బాగా పెరిగిపోయి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గ్రోత్ని తగ్గిస్తుంది అనమాట. సో యూస్ఫుల్ బ్యాక్టీరియా, ఇది మనకి కావాల్సిన బ్యాక్టీరియా అనమాట. సో ఈ బ్యాక్టీరియా ఉండడం వలన మన జీర్ణకోశ వ్యవస్థ అంతా కూడా సమతుల్యంతో ఉంటుంది. మైక్రోబ్స్, యూస్ఫుల్ మైక్రోబ్స్తో హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని చాలా పెంచకుండా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఇంత లో క్యాలరీ ఉండి, 0 carbs ఉండి, 0 fat ఉండి, ఇన్ని న్యూట్రియంట్స్ని ఇస్తూ 20 రూపాయల్లో చేసుకోగలిగేటువంటి ఇంత మంచి రెసిపీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు వెంటనే ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది 2 వస్తువులు అండి, క్యాబేజ్, సాల్ట్, అంతే. ఎంత ఈజీనో మీరే చూడండి. సో ఇలా బాగా పైన ఉండేటువంటి ఆకుల్ని తీసేసి కడిగి పెట్టుకోవాలండి క్యాబేజ్ని. అప్రాక్సిమేట్గా నేను 1 kilo క్యాబేజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనది క్యాబేజ్ అనమాట. ఈ క్యాబేజ్ని మీరు మంచిగా ఈ మధ్యలో స్టాక్ ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ స్టాక్ పార్ట్ ఉంది కదా, ఈ స్టాక్ పార్ట్ దీన్ని మాత్రం తీసేయండి. దీని చుట్టుపక్కల ఉండేది కూడా అవసరం లేదు. సో ఇలా ఈ స్టాక్ని మనము తీసేయాలన్నమాట. ఇలా తీసేయండి. ఇది తీసేయచ్చు. అలాగే అన్నిట్లో క్యాబేజ్లో ఈ పార్ట్ని మనము డిస్కార్డ్ చేయొచ్చు అన్నమాట. వేసుకోవచ్చు, లేదంటే పడేయచ్చు. దాని టేస్ట్ అంత బాగుండదు కాబట్టి. క్యాబేజీ ఎంత ఫ్రెష్గా, ఎంత టైట్గా ఉంటే అంత బాగా వస్తుందండి ఇది. మీరు వాడిపోయిండేది, చాలా రోజులు అయిపోయిన క్యాబేజీని వాడడం
అంత బాగా ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనిలోంచి వచ్చే నీళ్ళతోనే ఫెర్మెంటేషను బాగా అవుతుందన్నమాట. సో వాటర్ ఎక్కువ ఉండాలంటే ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజీని నేను ఇలా స్లైసెస్ కట్ చేసుకుని, ఇప్పుడు ఎంత సన్నగా వీలైతే నూడిల్స్ లాగా మీరు వీటిని సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. పొడవుగైనా పర్లేదు, కానీ పల్చగా ఉండాలి. సో లెట్స్ ఇలా నూడిల్ మంచి గ్రేటర్ ఉంటే దాంతో కూడా గ్రేట్ చేసుకోవచ్చండి. ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్నది మీరు ఇక్కడ ఒకే ఒక ప్రికాషన్ అండి, ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత మంచిది. సో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అంతా నేను ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని నెక్స్ట్ సాల్ట్ ఎంత వేయాలి అది ఇంపార్టెంట్ అండి. ఎంత సాల్ట్ దీనికి అవసరం. మీరు 1 కిలో తీసుకుంటే 1 కిలోకి 2% ఆఫ్ క్యాబేజ్ వెయిట్ సాల్ట్ వేయాలన్నమాట. ఇప్పుడు 1 కిలో అంటే 2% అంటే ఎంత వస్తుందండి? 20 గ్రామ్స్ సాల్ట్ పడుతుందన్నమాట దీనికి. సో మీరు ఆ లెక్క 1/2 కిలో అనుకోండి, 10 గ్రామ్స్ సాల్టే, అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది 1/2 కిలోకి. అదే మనం తీసుకుంది 1 కిలో కాబట్టి ఈ 1 కిలోకి 20 గ్రామ్స్ సాల్ట్ అంటే 2 టేబుల్ స్పూన్లు లేదా 2.5 టేబుల్ స్పూన్లు మీరు ఇందులో వేయాలన్నమాట. సో నేనైతే వేయి చేసుకునే వేస్తాను. మీరు కూడా మీకు అలాంటి వెయింగ్ స్కేల్ లేదనుకుంటే ఒక 1/2 కిలోకి అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. 1 కిలోకి అయితే 2 టేబుల్ స్పూన్స్, అంటే స్పూన్ వేరు టేబుల్ స్పూన్ వేరండి. మీరు దాన్ని లెక్క చూసుకోండి లేదా వెయిట్ చేసుకొని వేసుకోండి. సో ఎంత వెయిట్ ఉందో దానికి 2% సాల్ట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ అవసరమైతే మీరు ఏదైనా మౌల్డ్ ఫామ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేయొచ్చు కొద్దిగా సాల్ట్. అదర్వైజ్ 20 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఫర్ 1 కిలో ఆఫ్ క్యాబేజ్. దాంతో బాగా దీన్ని క్యాబేజ్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. సో లెట్స్ సీ. ఇప్పుడు 20 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ నేను వేయి చేసి తీసుకున్నానండి, అది వేస్తున్నాను. వేసుకొని మీరు బాగా దీన్ని చేతులతో మసాజ్ చేయాలండి. ఒక 5 మినిట్స్ దాకా దీన్ని చేతులు శుభ్రంగా కడుక్కొని బాగా మసాజ్ చేయండి. ఎంత బాగా వీలైతే 2 చేతులు పెట్టి కూడా చేయొచ్చండి. అంటే అన్నీ ఈ క్యాబేజ్ ముక్కలకి ఈ సాల్ట్ పట్టేట్టుగా బాగా మీకు మసాజ్ చేస్తున్నప్పుడే వాటర్ రావడం మొదలవుతుంది. మీరు ఇంకొంచెం వెడల్పు దానిలో తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. బేసన్ లాంటిది తీసుకొని దానిలో బాగా మసాజ్ చేయండి ఇలాగా. చూడండి, సగం అయిపోయింది అప్పుడే. బాగా దీని సౌండ్ని ఎంజాయ్ చేస్తూ 5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేయండి. గట్టిగా ఒత్తచ్చు అనమాట, ఇంకేం పర్వాలేదు. ముందు మనం పెట్టిన కొత్తల్లో ఫస్ట్ డే రోజు మీకు ఇలా గ్రీన్గా ఉంటుంది క్యాబేజ్, కానీ ఒక 3-4 డేస్ రూమ్ టెంపరేచర్ దగ్గరే దీన్ని వదిలేయాలన్నమాట. ఇందులో మీరు ఒకే ఒక ఇంపార్టెంట్ థింగ్ పాటించాల్సింది ఏంటంటే అండి, సాల్ట్ కరెక్ట్గా వేసుకోవడము. దీన్ని బాటిల్లో ఎలా పెట్టుకోవాలి సాల్ట్ అంతా మసాజ్ చేసిన తర్వాత, అది ఇంపార్టెంట్, అంతే, ఇంకేమీ లేదండి. ఇది అయిపోయింది రెసిపీ, అంటే ఏమీ లేదు. సాల్ట్ వేసి ఊరబెట్టి దీన్ని ఎట్లా బాటిల్ చేయాలి అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. చూడండి, ఫుల్ ఉండేటువంటి క్యాబేజ్ మనకి సగానికి అయిపోయింది ఆల్రెడీ. దీన్ని ఏం చేయాలంటే మనము గట్టిగా నీళ్ళన్నీ అంటే దీన్ని ఒక క్లీన్ జార్ తీసుకొని, గ్లాస్ జార్ అయితే బెటర్ అండి, ఇలాంటి గ్లాస్ జార్ తీసుకొని మీకు వీలైనంత గట్టిగా దీన్ని నీళ్ళు తీసేస్తూ ఇలా దీనిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ గ్లాస్ జార్లో వేస్తున్నాను నేను.
ఈ నీళ్ళని ఏమి పడేయకూడదండి. దీన్ని నేను అంటే గ్లాస్ జార్లో బాగా ఒత్తి పెట్టడానికి అవసరమయ్యే విధంగా ముందు నీళ్ళన్నీ పిండి పెడుతున్నాను. ఇలా మొత్తం అంతా కూడా దీనిలో అడ్జస్ట్ చేయాలండి. మీరు కొంచెం పెద్ద జారే తీసుకోండి. నా దగ్గర ఇదే ఉంది కాబట్టి దీనిలోనే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టి మీరేం చేయాలంటే ఇందులో ఒక ఇలాంటి వుడెన్ స్పాచులా కానీ మీకు ఏది వీలైతే అది, అంటే మనకి చపాతీ కర్రలు ఉంటాయి, గట్టిగా నొక్కుతూ పెట్టాలండి. అంటే ఎయిర్ లేకుండా ఇలా ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ, మీరు చపాతీ కర్ర వెనక వైపు నుంచి కూడా ఇలా చేయొచ్చు అనమాట. ఇలా అంటే క్యాబేజీకి మధ్యలో ఇది బ్యాక్టీరియా బాగా గ్రో అవ్వాలంటే ఇలా అనరోబిక్ కాబట్టి ఎయిర్ ఉండేదంతా తీసేయడానికి మనం గట్టిగా ఇలా నొక్కుకోవాలి మాటికి పెడుతున్నప్పుడంతా. అలాగే మిగిలిందంతా కూడా నేను ఇందులోనే పట్టించేస్తానండి. లాస్ట్ ప్రికాషన్ చెప్పే వరకు వినండి. నాకు ఇది 1 కిలో కదా, 1 కిలో నేను 1 kg బాటిల్లోనే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇది సగానికి అయిపోతుందండి ఇంకో 1 డేలో. ఇలా పెట్టేసి ఇక నేను దీన్ని తీసుకొని బాగా వీలైనంత మీరు ఎంత గట్టిగా ఒత్తగలిగితే అంత గట్టిగా దీనిలో చూడండి, వాటర్ అప్పుడే బయటకు వస్తుంది. ఇంకా కూడా ఇది సైడ్ల నుంచి సెంటర్ నుంచి బాగా ఒత్తాలన్నమాట. ఇందులో ఒకే ఒక ప్రికాషన్ ఏంటంటే ఇది ఫెర్మెంట్ అవ్వడానికి క్యాబేజీ ఎప్పుడు కూడా మీ షెడ్డెడ్ క్యాబేజు ఈ వాటర్లోనే మునిగి ఉండాలన్నమాట. మీరు ఈ వాటర్ పడేయకూడదండి, నేను చెప్తాను. మళ్ళీ పొయ్యాలి దీని మీద వాటర్, ఇది తగ్గుతూ ఉంటుంది. మీరు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా దీన్ని ఒక ఫస్ట్ 2 days ఒత్తి పెట్టుకోండి. ఎప్పుడైనా క్యాబేజీ పైన కనిపిస్తుందంటే ఆ పైన కనిపించేదానికి ఎయిర్లో ఉండే బ్యాక్టీరియా లేదంటే ఫంగస్ అట్లా పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సబ్మర్జ్డ్గానే, అంటే దాని వాటర్లోనే అది మునిగి ఉండాలన్నమాట. ఇదొక్కటే ప్రికాషన్ అండి. ఇలా బాగా ఒత్తి పెట్టుకుంటే చూసారా వాటర్ అంతా పైకి వచ్చేసింది. సో మన దగ్గర ఉండేటువంటి మిగిలిన వాటర్ కూడా ఇందులోనే పోసేయాలండి. అంతే, ఎట్లా చూపించే అయిపోయింది. దీన్ని చూపించొద్దురా. ఉందండి క్యాబేజ్, దీనిపైన అంతా వాటర్ ఉంది. ఇలా ఎప్పుడు కూడా క్యాబేజ్ అంతా వాటర్లో సబ్మర్జ్ అయి ఉండాలన్నమాట. మీరేం ఎక్స్ట్రా వాటర్ పోయలేదండి, మనం దాని వాటరే ఇది. సో ఇట్లా వేసిన తర్వాత మీరు మధ్యలో అప్పుడప్పుడు ఈ కట్టె అది తీసుకొని ఏదైనా అంటే చపాతీ రోలర్ కానీ వుడెన్ స్పాచులాలు కానీ తీసుకొని ఒత్తుతూ ఉండండి అప్పుడప్పుడు. అంటే రోజులో 1-2 సార్లు చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి ఒక ఎయిర్ టైట్ లిడ్ క్లోజ్ చేసి దీన్ని లీవ్ ఇట్ ఫర్ ఫర్మెంటేషన్. అంటే నాకు తెలిసి మాకు ఇక్కడ కొంచెం చలిగా ఉంది కాబట్టి 1 week పట్టిందండి నాకు ఫర్మెంట్ అవ్వడానికి. అదే మామూలు ఒక రూమ్ టెంపరేచర్ ప్రాపర్గా ఒక 30 degrees అట్లుంటే మీకు 3 daysలో ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఈ ఫర్మెంట్ అయిన తర్వాత మీరు ఎంతవరకు ఫర్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది నేను చూపిస్తాను. ఎలాంటి కలర్ ఇప్పుడు చూడండి, మీరు దీన్ని చూస్తే గ్రీన్ కలర్లో ఉంది క్యాబేజ్. నేను ఒక 1 week కిందట పెట్టానండి. దీన్ని చూడండి, దీని కలర్ చూడండి ఎలా ఉందో. ఇది గ్రీన్ కలర్ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టింది. ఇది వచ్చేసి నేను పెట్టి కూడా ఒక 6 days అయిందండి. ఒక సగం కన్జ్యూమ్ కూడా చేసేసాము. సో ఎట్లా కనుక్కోవాలి ఇది ఈ కలర్ వచ్చిన తర్వాత అంటే, మీరు లిడ్ ఓపెన్ చేసి స్మెల్ చూస్తే పంజెంట్గా ఉంటుందండి. ప్లస్ ఒక స్పూన్ మీరు తీసుకొని కొద్దిగా క్యాబేజీని టేస్ట్ చేస్తే అంతా నిమ్మరసం వేసి పెడితే ఎలా ఉంటుంది, పుల్లగా ఉంటుందన్నమాట. సో అదే ఇండికేషన్ మీకు. 3 days తర్వాత మీరు అది మీకు ఎంత ఎక్కువ ఫెర్మెంట్ కావాలి, 3 daysకి నాకు తెలిసి మన ఆంధ్రాలో ఉండే టెంపరేచర్కి ఫెర్మెంటేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని రోజు సైడ్ డిష్ లాగానో పికిల్ లాగానో లేదంటే బర్గర్స్లో వేసుకోవచ్చు.
అన్నిటి మీద మీరు హాట్ డాగ్స్లో అంతా ఎక్కువ వాడతారండి. మనం పికిల్లాగా వాడేయచ్చు పప్పుతో పాటు కొంచెం సైడ్లో పెట్టుకొని. ఒకే ఒకటి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పర్ డే ఇంపార్టెంట్ అనమాట. మన గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బాగా ఉండి మనకి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, మంచి మంచి మినరల్స్ అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది sauerkraut అనేది. మీరు ఎప్పుడైనా కొరియన్స్ని కానీ, ఏషియన్స్ని కానీ, జర్మన్స్ని కానీ ఒబేసిటీతో ఉండే వాళ్ళని చూసారా అండి? ఎందుకంటే మంచిగా డైజెస్ట్ చేసి ఫైబర్ ఎక్కువ ఉండి, లో కార్బ్స్ ఉండి, 0 ఫ్యాట్ ఉండే ఒక రెసిపీ అన్నమాట ఇది. సో దీన్ని మీరు డైట్లో ఎంత ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిదండి. థ్యాంక్ యూ.